నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని సుండిపెంట గ్రామంలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న అంతర్గత రహదారులను ఆధునీకరించేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి 5 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులను మంజూరు చేయించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్రీశైలం నియోజకవర్గంలో శ్రీశైలం మండలంలో రోడ్లకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ ఆధ్వర్యంలో అయితే సుండిపెంటలో ఈ రోజు ఎట్టకేలకు రోడ్లు అయితే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశైలం మండలంలో సుండిపెంటకు సంబంధించి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ సుండిపెంటకు సంబంధించి మంచి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ప్రధానంగా 5 కోట్ల నిధులతో ఈ యొక్క రోడ్లను అయితే నిర్మించనున్నారు. ప్రధానంగా ఈ రోడ్ల పరిస్థితి ఏంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎంత విస్తీర్ణం అనేది మన వద్ద పంచాయతీరాజ్ సంబంధించిన డిఈ అహ్మద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సుండిపెంటకి ఈ రోజు నుంచి అయితే మీరు రోడ్లను అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఎంత విస్తీర్ణం ఉండొచ్చు, ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు, ప్రజలు వీటిని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు? మన బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎంతో 5 కోట్లు దీనికి శాంక్షన్ చేసి ఈ ఫండ్స్ తో మనము వైడనింగ్ చేసి రోడ్లు డబుల్ రోడ్స్ వేస్తాము, డివైడర్ తో సహా వేస్తాము. మొత్తం మార్చి లోపల పూర్తి చేయాలి. నేను దీంతో ప్రధానంగా ఇప్పుడు షాపులు అడ్డంకు కావచ్చు, ఈ షాపులు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి నచ్చ చెప్పారు, అలాగే ఇంతకుముందు ప్రణాళికతో ముందుకెళ్తున్నారా, ఎంత విస్తీర్ణము అంటే రోడ్డు విస్తరణ ఎంత ఉంది, ఎంత డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే సెంటర్ పోల్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ విషయంలో లెఫ్ట్ అండ్ రైట్ ఎంత తీసుకోవచ్చు? దాదాపు 15 మీటర్ల వెడల్పు తీసుకుంటున్నాం. అంటే 50 మీటర్లు మనం 50 అడుగులు తీసుకుంటున్నాము వెడల్పు మొత్తం. మధ్యలో డివైడర్ వస్తుంది. అటు 4 మీటర్లు, ఇటు 4 మీటర్లు సిమెంట్ రోడ్డు, తర్వాత పోల్స్, డ్రైన్స్, పైప్ లైన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే మొదటి దశగా ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు రోడ్లు అయిపోతారు? మొదటి దశగా ఇక్కడ బస్టాండ్ నుంచి పూర్వానంద ఆశ్రమం వరకు, బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు, ప్లస్ వెస్టర్న్ కాలనీలో డెవలప్ చేస్తున్నాము. తర్వాత మిగతా మెయిన్ రోడ్స్ కూడా బీటీ రోడ్స్ ప్రపోజల్స్ ఇచ్చాము, అవి కూడా శాంక్షన్ అవుతాయి. తర్వాత బీటీ రోడ్స్ విత్ డ్రైన్స్ వేస్తాము, కాలువలు కూడా నిర్మిస్తున్నాము. బీటీ రోడ్ సంబంధించి అంటే సిసి రోడ్ సంబంధించి 5 కోట్లు అని ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ అయింది. బీటీ రోడ్లకి ఎంత నిధులు? రోడ్లకు కూడా 5 కోట్లు శాంక్షన్ చేపించారు. మొత్తం 10 కోట్లు ఈ సుండిపెంట గ్రామానికి డెవలప్మెంట్ కొరకు ఉపయోగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 కోట్లను బుడ్డా రాజశేఖర రెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ గారు అయితే బృహత్తర ప్రణాళికలో భాగంగా 5 కోట్లతో సిసి రోడ్లకు నిర్మించేందుకు అయితే ఇక్కడ నాంది పలికారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపు యజమానులు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులను కావచ్చు, మొదటి స్థాయిలో నుంచే వాళ్ళని నచ్చ చెప్పి ఈ యొక్క సుండిపెంటను మరింతగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేకపోతే అభివృద్ధి ఉండదని కూడా నచ్చ చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఇక జేసీబీతో అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతి షాపు సంబంధించిన యజమానులు అయితే తమ వద్ద ఉన్న అంటే మార్కింగ్ సెంటర్ పోలింగ్ సిస్టమ్ ఉంచి 15 మీటర్ల విస్తీర్ణంతో 1 మీటరు ఈ డ్రైనేజ్ వ్యవస్థ లెఫ్ట్ అండ్ రైట్ పెట్టేసి 1 మీటరు డివైడర్ ఏర్పాటు చేసి బటర్ఫ్లై సిస్టమ్ లో ఈ లైటింగ్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటుంది. శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారికి దర్శించిన భక్తులు కూడా ఇక్కడకు వచ్చి ఈ యొక్క షాపింగ్ చేసుకోవడానికి కూడా వీలుండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నామని, మొదటి దశగా బస్టాండ్ నుంచి స్టోర్ సెంటర్ వరకు, అలాగే బస్టాండ్ నుంచి పూర్ణానంద ఆశ్రమం వరకు, అలాగే మరి ఫిల్టర్ హౌస్ నుంచి పాలిటెక్నిక్ రోడ్డు వరకు కూడా, ఆ ఫిల్టర్ హౌస్ నుంచి పాలిటెక్నిక్ రోడ్డుకు సంబంధించి 9 మీటర్ల విస్తీర్ణంతో అయితే ఈ యొక్క రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. మరొక 5 కోట్లతో బీటీ రోడ్లను కూడా అంటే తార్ రోడ్లను కూడా వేసేందుకు కూడా ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క రోడ్డు విస్తీర్ణ పనులు అయితే శ్రీశైల మండలము సుండిపెంట గ్రామంలో అయితే ప్రస్తుతం అయితే శ్రీకారం చుట్టారు. డి చెప్పిన విషయం ప్రకారం అయితే త్వరలోనే ఈ యొక్క రోడ్లు అందుబాటులోకి వస్తాయని, ప్రజలు సంతోషంగా ఉండొచ్చు అని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.